ఈ గోల్డ్ చాలా మందికి ఏంటంటే ఇది అసలు రియల్ గోల్డా ఏంటి అని చాలా మంది డౌట్ ఉంటుంది. మీ బాడీ మీద ఉన్న అసలు గోల్డేనా, అది ఎంత ఎంత బడ్జెట్ అని అసలు ఏంటి? ఇప్పుడు బడ్జెట్ గోల్డేనా అది దాన్ని పక్కన పెడితే నేను గోల్డే వేసుకుంటా బై. నువ్వేమన్నా నాకు తెచ్చి పెడతావా? పెట్టరు. నేను ఇలా ఉండడంలో తప్ప మీకెందుకు నాకు అర్థమవుతలేదు. మీరు ఎలా అనుకుంటే అలా మీ మనసులో అనుకోండి బై. కామెంట్ మా బ్రదర్ టాపిక్ ఇంకా తీసేయండి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలామందికి ఇప్పుడు కన్నడ నుంచి వెళ్ళి వస్తున్నారు ఆర్టిస్టులు, మలయాళం నుంచి వెళ్ళి వస్తున్నారు. మీరు తెలుగు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ బేసిక్గా ఎందుకు అంటే ఏమంటారు, తెలుగు వాళ్ళకి ఆఫర్స్ ఉండట్లేవా? మన తెలంగాణలో టాలెంట్ లేదా? ఇంతమందికి టాలెంట్ ఉంది బై. టాలెంట్ ఉన్నోని తొక్కేస్తున్నారు, బయట నుంచి తెచ్చుకొని మంచాలు ఎక్కుతున్నారు. ఏడా బొచ్చులో టాలెంట్ ఇక లేదా? టాలెంట్ బయట వాళ్ళదే వాళ్ళకి మంచిగా ఉంటుందంట, లోకల్ వాళ్ళదే మంచిగా ఉండదంట. నేను ఇచ్చే సమాధానం అయితే అదే చెప్తా. డబ్బు ఉన్నోందే రాజ్యం, అది లేనుంది రాజ్యం లేదు. ఓకే. అమ్మాయి దగ్గర లేనిది ఇంకో అమ్మాయి దగ్గర ఏముంటుంది? హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే బేసిక్గా మనం రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూసాం చందు గారిది. అంటే జీ తెలుగు ఆర్టిస్ట్ చందు చనిపోయాడు, మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఆయన క్లోజ్ ఫ్రెండ్ చాలా విషయాలు అయితే చెప్తా ఉన్నాడు. అండ్ దాంతో పాటే ఇంకోటి ఏంటంటే ఆయన యాక్టర్, సోషల్ వర్కర్, అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఏంటంటే ఆయన ఇంకొక సోషల్ వర్కర్ తోటి ఒక ఎన్జిఓస్ కూడా స్టార్ట్ చేయాలనుకునే క్యాండిడేట్ మన దగ్గరికి అయితే వచ్చాడు. ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. మరిన్ని విషయాలు అసలు ఏంటి, ఏం జరిగింది అనే ఇండస్ట్రీ గురించి మరిన్ని విషయాలు ఆయన్నే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నావు అన్న? బాగున్నా అన్న. ఓకే. సో అండ్ మాకు తెలుసు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నది. సో ఎప్పటి నుంచి అసలు చందుకి మీకున్న పరిచయం? ఇంతకుముందు అది అన్ని ఛానల్స్లో చెప్పాను. ఒక 10 years నుంచి పరిచయం. అదే సీరియల్లో కలిసి యాక్ట్ చేసేటోళ్ళం. ఇక అదే పదే పదే ఇక చందు టాపికే నడుస్తుంది. సీరియల్లో కలిసాం. మంచి వ్యక్తి నాకు తెలిసినంత వరకు. తను చేసే మిస్టేక్ అంటే ఇది ఒకటే, అంతకుమించి వేరే మిస్టేక్స్ ఏం చేయలేదు. అంతే. ఇదే ప్రతి ఒక్కరికి ఇది ఒక గుణపాఠం అనుకోవచ్చు. మనం ఇలా చేస్తే ఇలా అవుతుంది, చేయకుండా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన అలా అనుకోవచ్చు. ఇప్పటి నుండి అయినా సరే ఇవన్నీ జరగకుండా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ లిమిట్స్లో ఉండి మంచిగా లీడ్ చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం. ఓకే. సో అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏంటంటే సూర్యాబాయ్ చందుకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నారు. అండ్ మెయిన్గా ఏంటంటే పవిత్ర గారు లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాతనే ఆయన ఫ్యామిలీకి దూరం అయ్యాడు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్న. అసలు ఎంతవరకు నిజం మీకు తెలిసినంతవరకు? అన్న, క్లోజ్ ఫ్రెండ్ అంటే అంత క్లోజ్ ఫ్రెండ్ కాదు. అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు మేము క్లోజ్ ఫ్రెండ్సే. ఓకే. అంటే ఒక షూటింగ్ చేసేటప్పుడు ఒక లొకేషన్లో ఉన్నప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి డైలీ తను వస్తుండే, పికప్ చేసుకుంటుండే, షూట్కి వెళ్తుండే. ఆ ఎంజాయ్మెంట్ వేరు. మేము కలిసి నేనైతే చాలా క్లోజ్గానే ఉంటుండే. మేము అంతవరకు మాత్రమే చాలా క్లోజ్గానే ఉంటుండే. దాని తర్వాత ఎందుకంటే నా రోల్ కంప్లీట్ అయిపోయింది, తను కంటిన్యూ అయ్యాడు, మళ్ళీ వేరే సీరియల్లో కలిసాము. ఇలానే ఫ్రెండ్షిప్ మొదలవుతూ ఉంది. అప్పుడప్పుడు కలుస్తూ ఉండేటోళ్ళము, అన్ఫార్చునేట్లీ కూడా కలిసేటోళ్ళము, కాల్స్ మాట్లాడేటోళ్ళము. ఇలా పవిత్ర అనే 39 సీరియల్ ద్వారా తను రావడము. ఎప్పుడన్నా ఎప్పుడు ఎంటర్ అయింది? ఇది 4 years అవుతుందంట అన్న. 4 years అవుతుంది. కానీ ఎంత థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే మాత్రం అలా చేసుకున్న అంటే నేనని కాదు. ఇప్పుడు చందు ఒకడే వెలుగులేకి వచ్చాడని కాదు బ్రదర్, చాలా మంది ఇలా వెలుగులేకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చందు ఒక్కడే వెలుగులేకి వచ్చాడు. అది కూడా ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి అప్డేట్ చెప్పడం, ప్రతి ఒక్కటి అప్డేట్ పోస్ట్ పెట్టడం, ప్రతి ఒక్కటి ఇలా అనౌన్స్ చేయడం, ఇది అనేది చాలా ప్రజలకి ఏమైపోయిందంటే ఆహా ఓకే రైట్ కరెక్టే, అందులో లివింగ్ రిలేషన్షిప్ ఉంటూ అని చెప్పడం, డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోవడం, ఇవన్నీ ఇక పలు కారణాలు. వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇండైరెక్ట్గా చేస్తారు, వాళ్ళు డైరెక్ట్గానే చేశారనమాట. ఇక అది అనేది పెద్ద వివాదంగా మారింది అందరికీ. ఓకే. అది ఇక నుంచి అయినా ఒక చందు మ్యాటర్ ఇక ఇలా జరిగినట్టు ఇంకోటి
చేయకూడదని ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. ఇప్పుడు మన సహజంగా మన ఇండియాలో ఇలాంటివే ఎక్కువైపోయినాయి. మనం ఏదో అక్కడ రేపులు జరిగినాయి, అక్కడ మడ్డలు జరిగినాయి, యాక్సిడెంట్లు జరిగినాయి అనే దాని మీద కొంచెం ఫోకస్ పెడుతున్నాం. కానీ అన్నింటికన్నా ఇవే ఎక్కువ జరుగుతున్నాయి సొసైటీలో. ఎక్కువ 100కి 70% ఇలాంటివే జరుగుతున్నాయి. అమ్మాయి దగ్గర లేనిది ఇంకో అమ్మాయి దగ్గర ఏముంటుంది, అబ్బాయి దగ్గర లేనిది ఇంకో అబ్బాయి దగ్గర ఏముంటుంది. నచ్చకపోతే నచ్చినట్టు మార్చుకోండి. తప్పు చేశారని తెలిస్తే మీకు నచ్చకపోతే వదిలేయండి. 10 మందిలో ఇలా పెట్టుకొని 10 మందికి ఇలా ఫోకస్ అవ్వడం ఇట్స్ నాట్ గుడ్. అంటే ఇది నా ఆలోచన. ఎందుకంటే మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. కానీ ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. లిమిట్ క్రాస్ అవ్వకుండా ఉంటే ఏవి వెలుగులేకి రావు. ఇప్పుడు ఉట్టిగానే రూమర్స్ రావాలంటే ఎవరి మీద ఉట్టిగా అయితే రూమర్స్ అయితే రావు కదా. ఇరు వర్గాల సైడు ప్రాబ్లం ఉంటేనే, తప్పు ఉంటేనే రూమర్స్ అనేవి వస్తాయి. ఇద్దరూ తప్పు చేశారు, దాన్ని పబ్లిక్ చేశారు. ఆ పబ్లిక్ చేయడం వల్ల మీడియాకి ఏంటంటే అదొక ఇంకా ఎక్కువ పబ్లిక్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది. తను చేశాడు, అయిపోయింది. చనిపోకుండా ఉంటే కొంచెం బాగుండేదేమో. అప్పుడు అతని వ్యక్తిత్వం ఎలా ఉండిందో, ఎందుకు అలా అంత డిప్రెషన్కి గురైపోవడం. సెన్సిటివ్ వ్యక్తి, చాలా కోపము ఉంటుంది, అన్ని రకాలు అన్నీ ఉన్నాయి. కానీ చనిపోయారు, ఓకే, ఇప్పుడు చనిపోయారు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దయచేసి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఈ నెగిటివ్ థాట్స్ అనేటివి తీసేసి, నెగిటివ్ కామెంట్స్ అనేటివి వదిలేసి, మంచిగా జరిగింది అనే అలాంటి అభిప్రాయంతో మాట్లాడకుండా, జరిగిపోయింది, ఇలా జరిగింది కాబట్టి ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కాకూడదు అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని ఉంటే బాగుంటుంది. జరిగింది కదా అని చెప్పి వాడిని ఇంకా కింద పెట్టేయడము, తిట్టేయడము, జరిగింది కదా అని చెప్పి తన మీద ఇంకా గలీజ్గా తిట్టడము. నేను కూడా తిట్టాను మొన్నటిదాకా. మీరు తిట్టారా? నేను కూడా తిట్టాను. ఎందుకంటే ఇద్దరిని తిట్టాలి, తిడితే. ఎందుకంటే తప్పు జరిగింది, ఎవరైనా తప్పే అంటారు. ఓకే, అలా. ఎందుకంటే తప్పు జరిగిపోయింది, చనిపోయిన వాళ్ళ గురించి ఇంకా వద్దు మనకు టాపిక్. మీడియా వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఇంకా దీని గురించి చర్చించి దీన్ని ఇంతటితో ముగిస్తే బాగుంటుంది. ఇంకా ఎన్నిసార్లు ఇది చూసినప్పుడల్లా అదొక వేదన వాళ్ళ ఫ్యామిలీకి కానీ, అది కానీ ఇదంతా అలా అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న, చాలా మంది ఏంటంటే ఆవిడ అంటే పవిత్ర గారిది కర్ణాటక, అక్కడి నుంచి వచ్చింది. అండ్ ఆవిడకి ఏంటంటే ఆయనకు ఈయనకు ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ కూడా చాలా ఉంది అని చెప్పారు. ఈవెన్ ఈయన 39 years అయితే ఆమెది 53 వరకు. సారీ 35 years. 35 నాకన్నా 2-3 years పెద్దోడు. 35. నాకు 32, చందుకు 35. ఆమెకు 45+ ఉండొచ్చు అయితే నాకు తెలిసి. 50 ఏమో. కొంతమంది 50 అంటున్నారు, కొంతమంది 45 అంటున్నారు, కొంతమంది 42 అంటున్నారు. ఎంత అయితే ఏముంది, ఈవెన్ పెద్ద అయితే చాలా పెద్ద ఒక 10 years ఉంటుందా అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు. 10 years. బ్రదర్ క్యారెక్టర్ చేశాడు ఆంటీకి తను. అవునవును. అది ఏంటో అంత ఎఫెక్షన్ ఇలా చనిపోయేదాకా అది దేవుడు రాసి పెట్టింది అనుకోవాలా, లేకపోతే వీళ్ళే రాసుకున్నారు అనుకోవాలా, అది చెప్పుకోలేని సంఘటన అయితే జరిగిపోయింది. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక ఏం చేసినా లోటును ఎవరు పూడ్చలేరు. ఎన్ని డబ్బులు వచ్చినా ఏదొచ్చినా వాళ్ళకి అతన్నైతే తెచ్చిపెట్టలేరు. ఆమెకు పిల్లలకి వాళ్ళని తెచ్చిపెట్టలేము మనము. ఇంకా దీని గురించి మీడియా వాళ్ళు కానీ అది కానీ చర్చలు ఆపేస్తే చాలా బాగుంటుంది. ఓకే అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాం ఏంటంటే, రీసెంట్గా మేము వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినాం. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ నాన్నగారితో డైరెక్ట్ మేము మాట్లాడినాం. అంటే మాట్లాడినప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, లేదు ఇలా నువ్వు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పినా, మేము చాలాసార్లు చెప్పినాం, అయినా ఆయన వినలేదు. సో ఈయనకున్నా కానీ ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమెని ఇప్పుడు ఉన్నామని కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు. అయిన తర్వాత వదిలేసి వెళ్ళాడు. ఈ 6 ఏళ్లలో అంటే 390 సీరియల్ రిలీజ్ అయిన అంటే టెలికాస్ట్ అవుతున్నప్పటి నుంచి వెళ్ళి ఈ 6 ఏళ్లలో ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదట. అండ్ సేమ్ టైం ఏంటంటే 2 పిల్లలకి నెలకు ఒక 30,000 మాత్రమే పంపించేవాడట. తర్వాత సంపాదించింది ₹1 కూడా ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఆయన సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఏది కూడా మా దగ్గరికి రాలేదంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అన్న అసలు మీకు? అంటే యాజ్ ఎ సీరియల్ అండ్ మీరు ఆర్టిస్ట్గా రిమ్యూనరేషన్స్ మీకు ఐడియా ఉంటుంది, ఆయన ఎంతవరకు సంపాదించవచ్చు, వాళ్ళకి నిజమైన అసలు అంతవరకు ఇవ్వడం? నాకు తెలిసి అంటే అతను సంపాదించిందంటూ ఏమీ మిగిల్చుకోలేదు.
సంపాదించిందంటూ ఏం లేదు. ఎందుకంటే ఒక యాక్టర్కి ఎన్నో ఉంటాయి ఖర్చులు. ఓకే, అని అదని ఇదని ఎంత సంపాదించినా కూడా తక్కువే. మనమేమో పెద్ద కుటుంబంలో నుంచి లేము, మనకేం తరతరాల నుంచి ఆస్తి ఏం లేదు. ఇక పోనీ అవిలే అప్పుడు మేము చేసినప్పుడు రోజుల్లో అయితే బాగానే రెమ్యునేషన్ కూడా ఉండేది. ఇప్పుడైతే ఇంకా చాలా పెరిగింది. 30,000 పంపించాడని చెప్పి అంటున్నారు. వాళ్ళ నాన్నగారే చెప్పారు. అదే వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఇంకా మమ్మల్ని అసలు చూసుకునేవాడు కాదని చెప్పి వాళ్ళ నాన్నగారే చెప్తున్నారు. వాళ్ళ భార్య ఏమో కొట్టేచోడు తిట్టేచోడు అని చెప్తుంది. ఓకే, కొట్టిండు తిట్టిండు, ఓకే, అన్నీ ఓకే జరిగిపోయినాయి. కానీ ఫర్దర్గా అప్పుడే ఏదన్నా యాక్షన్ తీసుకొని ఉంటే యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళు పోలీస్ పరంగా ఆ పరంగా ఈ పరంగా అన్నీ తీసుకున్నారు. వీళ్ళు అప్పుడే ఏదన్నా పిల్లల కోసమైనా అప్పుడే విడిపోవడము, లేకుంటే అప్పుడే ఏదన్నా జరిగితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగేది అయ్యేది కాదు. ఎందుకంటే మధ్యలో ఎంతోమంది లఫంగి నా కొడుకులు వస్తుంటారు. వీళ్ళు ఇంత లేట్ చేయడం వల్ల ఇప్పుడు ఇంత ఇది కావడం వల్ల, లేకపోతే అప్పుడే దీన్ని బాగా ఖండిస్తే, ఎందుకంటే ఇప్పుడు మన హైకోర్టే తీర్పిచ్చింది. ఎవరితో అయినా సరే స్వేచ్ఛగా బతకొచ్చు, ఉండొచ్చు, ఎవరితో అయినా సరే ఎలా అయినా ఉండొచ్చు అని కోర్టే మనకు తీర్పిచ్చింది. కోర్టే అంత పెద్దగా అది ఇచ్చిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం. కానీ ఎంత కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా మనకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది కాబట్టి మనకు సమాధానం చెప్పుకోవాలి కాబట్టి మరి అంత చేయడం అయితే చాలా తప్పు, చాలా బాధాకరమైన విషయం కూడా అది. ఇక తప్పనే చెప్తాం కాబట్టి. ఇంకోటి, మీరు మీ ఫ్రెండ్ అని చెప్పారు, గతంలో దింపుతున్నా అని కూడా అన్నారు. ఎప్పుడైనా ఈ విషయం మీద మీరు ఆయనతో డిస్కషన్ చేసిన సందర్భాలు? అప్పుడు లేదన్న, అప్పుడు లేదన్న. ఈ 4 years 3 years లో జరిగింది ఇదంతా. బట్ 6 ఏళ్లలో అని అంటున్నారు, ఎంతవరకు నిజం మరి? లేదన్న, లేదు 6 ఏళ్ళేం లేదు, లేదు అంతేం లేదు. ఈ 3-4 years లోనే జరిగింది అదంతా. ఇప్పుడే జరిగింది తప్ప అంతకు ముందు చాలా మంచి వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీ గురించే మాట్లాడేటోడు, వాళ్ళ భార్య గురించే మాట్లాడేటోడు. మంచి వ్యక్తి. ఎందుకంటే మంచోడు అనాలి, చెడ్డోని చెడ్డోడు అనాలి. ఈ తిను ఎంటర్ అయిన తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత అప్పుడు వాళ్ళ మధ్య గ్యాప్, కొట్లాటలు, ఇవన్నీ ఇలా అవ్వడము, అతను దేనికైనా సరే బానిస అయిపోవడము, ఇలాంటివన్నీ జరిగాయి. కానీ అంతకుముందు అయితే చాలా సహజంగా చాలా మంచి వ్యక్తి. ఓకే, ఎందుకన్న రీజన్ నాకు తెలిసినంత వరకు అంటే ఏంటంటే, ఇప్పుడు పవిత్ర గారు అంటే ఆవిడ చనిపోయారు, ఈవెన్ ఆవిడ వైఫ్ కాదు, సమ్ రిలేషన్స్లలో ఉన్నారు, ఈవెన్ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అంతమంది ఉండంగా కూడా, అంత ఫ్యామిలీ ఉండంగా కూడా ఒక లేడీ కోసం అంటే ఆయన అట్లీస్ట్ ఒక పెట్టుకున్న రిలేషన్ కోసం సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అసలుకి నాకు అర్థం కాదు. అంటే చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది, అది మీరే చెప్పాలి. 5 fingers ఉంటే సమానం ఏవి ఉండవన్న. ఎవరి వ్యక్తిగత ఆలోచన వాళ్ళది. ఎవరికి ఆ మూమెంట్లో ఏమనిపిస్తుందో, ఎప్పుడు ఏమవుతుందో అనేది మనం క్వశ్చన్ చేయలేం. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో కూడా మనకు తెలియదు. సరే, అలా పెట్టుకోవాల్సి ఎందుకు వచ్చింది అంటే దానికి నేను ఏం చెప్తా అంటే, అదో టైప్ ఆఫ్ అదొక మెంటాలిటీ అయిపోయింది ఈ మధ్య. ప్రతి ఒక్కరికి అదొక ప్యాషన్ అయిపోయింది. వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి, వాళ్ళ మీద ఫోకస్ చేయండి. మన ఇండియా 2nd ప్లేస్లో ఉంటుంది ఐ థింక్, నాకు తెలిసి. ఓకే, అలా. ఓకే, అండ్ ఇంకోటి చాలామంది ఏంటంటే, ఇందాక మేము మాట్లాడడం అని చెప్పాం కదా వాళ్ళ నాన్నగారితో, కాలుకు చనిపోయినప్పుడు ఏంటంటే కాలుకి తాడుగట్టు ఉన్నది. సో తాడుగట్టు ఉండడం వల్ల ఇప్పుడు ఆయన హ్యాంగ్ చేసుకుంటే ఆయన ఒంటరిగా చేసుకొని ఉంటాడు, బట్ కాళ్ళకు కూడా కట్టి ఉన్నది. ఇది డెఫినెట్గా ఆత్మహత్య అయితే కాదు, వాడు అలా చేసుకోడు. మేబీ హత్య జరిగింది ఏమన్నా అనుమానం అయితే వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్. దానికి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆయన మనస్తత్వం మీకు తెలుసు, అసలు నిజంగా ఇది ఆత్మహత్య అనుకోవచ్చా? ఇన్ కేస్ ఇంకేమన్నా జరిగి ఉండొచ్చా? లేదు, నేనైతే 100%గా చెప్తున్నా, అది సూసైడే. ఎందుకు అంత క్లారిటీగా చెప్తున్నానంటే, డేర్ ఉంది అతనికి. అంటే ఆ మూమెంట్ ఎలా అనిపించిందంటే అతనికి, ఇన్ని రోజులు కలుసున్నాము, మేము ఇంత బరి తెగించాము, ఇంత అందరికి స్టేట్మెంట్లు ఇచ్చాము, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు తను చనిపోయింది. ఇప్పుడు తను చనిపోయిన తర్వాత నేను నా భార్య పిల్లల దగ్గరికి వెళ్తే సమాజం నన్ను ఏమనుకుంటుందో, ఎలా అనుకుంటుందో, నా భార్య నన్ను ఎలా చూస్తుందో, నా పేరెంట్స్ నన్ను ఎలా చూస్తారో, ఇంక నేను ఎలా బతకాలి అనే ఆలోచన కూడా అయిండొచ్చు. లేకపోతే ఆమె మీద ఎక్కువ విపరీతమైన కామం పెంచుకొని, ప్రేమ దాన్ని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదన్న. ఎందుకంటే ప్రేమ అని ఎలా అంటాం,
అది కామం కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరికి అసలు లోపల ఏం అండర్స్టాండింగ్ ఏముందో లేకపోతే ఏంటో ఒక విధంగా అయితే నేను అదే భావిస్తున్నా అన్న. నేను చనిపోయింది, ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని నేను ఎలా వెళ్ళగలను, ఈ ప్రపంచంలో ఎలా బతకగలను, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. ఇంకా నేను బతికినా కూడా ఏం లాభము అని తను మైండ్ మీద తీసుకొని ఉండొచ్చు ఇది కూడా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా చూసా ఆమె పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్కడ గతి లేక ఇక్కడికి వచ్చి అంటే అతని ఇన్నర్ ఫీలింగ్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. దానివల్ల అది కూడా ఒక రీజనే అయి ఉండొచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు చాలా సందర్భాల్లో పవిత్ర గారిని కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అవును, డెఫినెట్గా అది కరెక్ట్ కాదు అన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఏంటంటే మీరు మీ ఫ్రెండ్ అయినా చేస్తున్నారని తెలుసు, ఎందుకు అంత తిట్టాల్సిన పరిస్థితి ఏంటన్నా నాకు తెలుసు. ఏంటంటే ఒక లేడీని బహిర్గతంగానే తిట్టారు మీరు. అవునవును, తిట్టాను. నేను తిట్టిన తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది, సరేలే తిట్టాను, అయిపోయింది, జరిగిపోయింది. ఇక చనిపోయిన వాళ్ళ గురించి ఇక మనం ఎన్ని కెమెరాల ముందని తిడుతూ ఉంటాం. పోనీ ఇద్దరు తప్పు చేసారు, ఇద్దరిది తప్పే. ఇక ఎందుకంటే ఆమెది ఎక్కువ ఇలా తక్కువ కాకుండా ఇద్దరిది బరాబర్ సమానం తప్పే, తప్పు జరిగింది. ఇక చనిపోయిన వాళ్ళ గురించి ఎక్కువ తిట్టడము అది ఎందుకు అన్నట్టు నేను కూడా ఫిక్స్ అయిపోయినా. తిట్టా నేను కూడా, నాకు బాధ వేసింది, నా ఫ్రెండ్ ఇలా అయిపోయాడు, ఈమె రావడం వల్లనే కదా. మళ్ళీ దాని తర్వాత అనుకున్న రెండు చప్పట్లు రెండు చేలు కలిస్తేనే కదా క్లాప్స్ అవుతాయి అని అలా కూడా ఆలోచించా. ఇక ఎక్కడున్నా వాళ్ళ సోల్ చాలా మనశ్శాంతిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఒకటి చాలా మంది ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్ళి, మీరు ఆర్టిస్టే కాబట్టి మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాం, ఎందుకు చాలా మంది చనిపోయిన తర్వాత రాలేదు? ఈవెన్ ప్రొడ్యూసర్స్ కానీ, కో ఆర్టిస్టులు కానీ, జీ తెలుగు అంటేనే జీ కుటుంబం అనే అంతలో అంత ఇంపాక్ట్ ఉంటుంది చాలా మందికి మధ్య రిలేషన్. ఎందుకన్నా మరి కనీసం అలా జరిగిపోతే చూడడానికి కూడా రాలేని పరిస్థితులు కనబడ్డాయని వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పింది. ఎందుకన్నా రీజన్? నేను ఏదన్నా బహిర్గతంగా నిజాయితీగా చెప్తా, నన్ను ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఒకటి, సరే వీళ్ళు తప్పు చేశారు అని ఒక రీజన్ అయి ఉంటుంది. ఓకే, కానీ ఊరేసే వ్యక్తికి కూడా నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. అవునా కదా? అవునవును. అంత బహిర్గతంగా మీరు సెట్లోనే అలా చేసేటప్పుడు మీరు మార్చుండొచ్చు. ఓకే, అతన్ని అనుకుంటే అతనే మీకు శత్రువు కాదు, మీకు అతనికి గొడవలేం లేవు. ఒక సెట్లో కలిసి హ్యాపీగా ఉండి వారంలో 5 రోజులు కలిసి ఉండి చేసే కుటుంబం. అలాంటి వ్యక్తి ఏ కారణంతోనో చనిపోయింది, అది ఎందుకు జరిగిందో మీకు కూడా తెలుసు. కానీ రాకపోవడానికి రీజను మరి అది ఏంటో, మరి వస్తే ఏమన్నా ఇంకేమన్నా బయటపడతాయనో నేను థింక్ చేస్తున్నా, నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నా. ఓకే, లేకపోతే ఇంకేమన్నా బొక్కలు బయటికి దూరతారనో. అంటే ఏంటి అంటే మీరు అనేది మాకు అర్థం కాలే. అంటే నేను ఇండైరెక్ట్ గా చెప్తున్నా బ్రదర్. పర్లేదు, క్లారిటీగా చెప్పినా. క్లారిటీగా ఏంటంటే, ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని అయినా క్వశ్చన్ చేస్తారేమో, అడుగుతారేమో, మమ్మల్ని అయినా క్వశ్చన్ చేస్తారేమో. ఓకే, ఆ క్వశ్చన్స్ కి మా దగ్గర ఆన్సర్స్ ఉండకపోతే మేము ఎక్కడ ఫామ్ లో కనిపిస్తాము, మాకెందుకులే, సేఫ్ గేమ్ అలా కూడా అయి ఉండొచ్చు, కాకపోవచ్చు అయి ఉండొచ్చు అనే చెప్తా నేను. లేకపోతే మన సాటి వ్యక్తి తెలియని వ్యక్తి ఎవరో రోడ్డు మీద చనిపోతేనే మనం వెళ్తాం. అలాంటిది మనతో పాటు ఇన్ని సంవత్సరాలు కలిసి చేసిన వ్యక్తికి ఇలా అయితే రాకుండా ఎందుకుంటారు చెప్పు? మళ్ళీ అందులోనే మంచి క్యారెక్టర్స్ చేస్తాడు, మంచి పేరు ఉంది. సరే, పవిత్ర గారి వచ్చిన తర్వాత కొంచెం కూడా ఇంకా బాగా పెరిగింది, ఇమేజ్ చాలా పెరిగింది ఆ క్యారెక్టర్ వల్ల. అప్పుడు ఇంకా మంచి బాండింగ్ అందరితో ఏర్పడింది. కనీసం వస్తే బాగుండేది. పోనీ అతను ఏం ఎక్కడో చనిపోతే ఎక్కడికో తీసుకెళ్ళి అయితే చేయలేదు కదా, హైదరాబాద్ లో కదా, రావచ్చు కదా. మరి రాలేదు, నాకు కూడా చాలా బాధ వేసింది. ఇక చెప్పలేం బ్రదర్, ఎవరి బొక్కలు ఏముంటాయో మనం చెప్పలేం. అందరు నేను వచ్చినట్టు అందరు ముందుకు రాలేరు కదా. ఓకే, అవునా కదా? అవును. ఫైనాన్షియల్ స్టేటస్ విషయానికి వచ్చినట్లయితే ఫ్యామిలీకి కూడా ఏం పెద్దగా పంపించలేదు అన్నారు. బట్ మీరు మాత్రం ఏంటంటే లేదు, పంపించేవాడు, ఎంతో కొంత అయితే పంపించేవాడు. వాళ్ళే చెప్పారు, వాళ్ళు మాత్రం ఒక 30,000 వరకే అని వాళ్ళ ఫ్యామిలీ 30,000 వరకే పంపించారు అంటున్నారు. సరే, అతనితో అంత అయిందేమో. సరే, మరీ కూడా చూసుకోకుండా అయితే లేడు కదా. ఆ 30,000 కూడా అయినా పంపించాడు కదా, ఆ 30,000 అయినా పంపించాడు కదా. మేబీ సరిపోలేదేమో. ఎంత 30,000 పంపించినా సరే, ఎంత ఖర్చులు తీసిపోగలన్నీ పక్కన పెట్టినా సరే, ఒక భార్య అనేది భర్తను కోరుకుంటుంది కదా, డబ్బును కాదు కదా. అవునా కదా? ఆమె నా భర్త ఉంటే నాకు ఈ 30,000 ఎంత అనిపించేదేమో. భర్తతో ఎన్నో మెమోరీస్ ఉంటాయి.
ఎంతో కలిసి ఉండాలని ఉంటుంది. మన భర్త వేరే వాళ్ళ దగ్గర ఉన్నాడు అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాం? అదే మన భార్య ఇంకొకరి దగ్గర ఉందని తెలిస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఓకే. అదేంటి బ్రదర్, క్యాజువల్గా చెప్తున్నా నేను ఏ తప్పునైనా క్షమిస్తా బ్రదర్. ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ మాత్రం నేను క్షమించను. ఇంకోటి ఏంటంటే పక్కా ప్రూఫ్స్ ఉంటేనే ఎవరైనా డౌట్ పడండి. అనుమానం పడ్డానికి ప్రూఫ్స్ దొరికిన తర్వాత పట్టుకోవడానికి చాలా తేడా ఉంటుంది. మనం ఏదన్నా సరే ప్రూఫ్స్ దొరికిన తర్వాత అప్పుడే మనం కమిట్ అవ్వాలి, వాళ్ళు మనకు కావాలా వద్దా అని. నచ్చితే ఉండాలి, నచ్చకపోతే విడిపోవాలి, అంతే అంతే. ఓకే. మీకైతే ఒక మంచి క్లారిటీ ఉందనుకుంటున్నా డెఫినెట్గా లైఫ్ మీద కానీ, లేకపోతే అంటే ఇవి చూడడం వలన ఈ దగ్గర నుంచి నా లైఫ్లోనే ఎన్నో జరిగాయి అన్న, నా లైఫ్లోనే ఎన్నో జరిగాయి ఇలాంటి ఇన్సిడెంట్లు. నా లైఫ్లో జరిగాయి, ఉన్నాయి. ఏమంటే కెమెరా ముందుకు నేను తీసుకురావట్లేదు అంతే. ఓకే. ఎందుకంటే మనము కెమెరా ముందుకు ఇప్పుడు రావాలి అని మనం అనుకోవట్లేదు. ఒకవేళ ఆపోజిట్ వాళ్ళు ఒకవేళ రావాలి అని అనుకుంటే మన దగ్గర పక్కా ఎవిడెన్స్లు ఉన్నాయి, ప్రాపర్గా ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంది. అన్నీ విత్ ఏదైనా సరే మనం ప్రాపర్గా ఉన్నాం బ్రదర్. ఎందుకంటే ఒక మనిషి ఫేమస్ అవుతుందంటే రూమర్స్ క్రియేట్ చేయడమో, అడ్డగోలుగా ఏదో ఒకటి లీక్ చేయడమో, ఏదో ఒకటి బయట పెట్టడమే అని చెప్పి అవతల వాళ్ళు చూస్తుంటారు. అలా చూసే ఒక్కరికి చెప్తున్నా నేను, వాళ్ళు ఏదన్నా చేయాలి అని వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు డిసైడ్ అయితే, నా విషయం గురించి చెప్తున్నా, ఫర్దర్గా ఏదైనా చేయాలి అని డిసైడ్ అయితే, ఇప్పుడు మనం ఇంత డేర్గా కెమెరా ముందు వచ్చి మాట్లాడుతున్నాం, ఇంత డేర్గా 10 మందిలో ఎరుగుతున్నాం, మన దగ్గర ఏ ఆధారాలు లేకుండా, ఏ సాక్షులు లేకుండా, ఏం లేకుండా ఇంత బహిర్గతంగా మనం చెప్పం కదా, అవునా కదా? వాళ్ళ దగ్గర ఉన్నది చీమ గింజ అంత అయితే నా దగ్గర ఉన్నది ఏనుగు గింజ అంత. నాకేం ప్రాబ్లం ఏం లేదు. మనం అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం, అన్ని పరంగా అన్నింటిలో సిద్ధంగానే ఉన్నాం, నాకేం భయం లేదు. ఓకే. రెమ్యునరేషన్స్ విషయానికి వస్తానా, రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయి అంటే సీరియల్ ఈయన 30 పంపిండి అని అంటున్నారు కదా, మీ రెమ్యునరేషన్స్ స్లాట్ అంటే ఏంటంటే 1 వీక్లో లేకపోతే మంత్లో మొత్తం ఉంటుందా, లేదంటే 1 వీక్లో 5 days 4 days అలా ఉంటాయా? మీ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి? కొన్ని ఒక సీరియల్ వచ్చి మంత్లో 20 days చేస్తారు. 20 days అంటే అందులో మన రోల్ ఎన్ని రోజులు ఉంటుందో మనం చెప్పలేం. ఓకే. పేమెంట్ ఏ విధంగా ఉంటుంది? సీరియల్ మొత్తానికి ఉంటుందా, డైలీ వైజ్ ఉంటుందా? డైలీ వైజ్ ఉంటుంది. డైలీ వైజ్ ఉంటుంది. అంటే ఎవరెవరు రెమ్యునరేషన్ ఎంత ఫిక్స్ చేస్తారో మనం చెప్పలేం. ఓకే. వాళ్ళ హోదాను, వాళ్ళ స్టార్డమ్ బట్టి, దాన్ని బట్టి అలా చెప్పలేం. చందు గారికి ఎంత ఉండొచ్చు? మేబీ ఎంత ఉండొచ్చు అంటే నేను చేసే రోజుల్లో మాత్రం, అప్పుడు మాత్రం ఫర్ డేకి వచ్చి 5,000 ఉండేది, 6,000 ఉండేది, 8,000 ఉండేది, 10,000 ఉండేది. ఇప్పుడు 10,000 ఉండింది అని అనుకో, మనకు మంత్ మొత్తం అయినా కూడా 3 days ఉండొచ్చు, చెప్పలేం. ఓకే. 3 days ఉండొచ్చు, చెప్పలేం. అలా 10 days కూడా ఉండొచ్చు, చెప్పలేం. ఓకే. 30 daysకి అంటే 10,000 ఉన్నప్పుడు 3 days ఉండొచ్చు, 30 days అట్లా 10 days ఉండొచ్చు. అలా షూటింగ్ అనేది బేస్ ఒక్కదాని మీదే మనం ఆధారపడి ఉండలేం. ఓకే. మన కెరియర్ మంచి సాగుతుందంటే పర్లేదు, చెప్పలేము. ఇప్పుడే చెప్పాను కదా, 3 days అయినా ఉండొచ్చు. 3 daysకి 30,000 వస్తుంది, దాన్నే సర్దుకొని ఉండాలి. 3 days 30 daysకి 3 lakhs కూడా వస్తుంది. ఓకే. అలా చెప్పండి, ఎత్తు పల్లాలు అన్ని వస్తూ పోతూ ఉంటాయి. అలా సీరియల్ విషయంలో మాత్రం ఇలా జరుగుతుంది, అంతేనా? అంతే. సీరియల్ కానీ, సినిమాలు కానీ, ఏవైనా కానీ. అంటే సినిమా అంటే కొంచెం ఇంకా ఇన్ని డేట్స్ అని స్లాట్ కరెక్ట్ ఉంటుంది కదా, సీరియల్ అలా కాదు. క్యారెక్టరేషన్ కొంచెం మంచిగా ఉంటే ఇంకా పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. సో రెమ్యునరేషన్స్ కూడా పెంచే అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో అందుకని మేము అడిగేది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి డౌట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఉన్న ఈ ఇంత పెద్ద ఇన్సిడెంట్స్లలో ఎక్కడా కానీ అంటే మీరు మీ తరపున, చందు గారి తరపున మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా పవిత్ర గారు వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు బయటికి వచ్చి మాట్లాడే సాహసం చేయట్లేదు అని చాలా మంది అంటున్నారు. అండ్ సేమ్ టైం ఏంటంటే ఆవిడ సైడ్ నుంచి కూడా అంటే నెగిటివిటీ అనేది బయటకు వచ్చి మాట్లాడిన దాంట్లో మీరు మాట్లాడారు, బట్ ఇంకెవరూ మాట్లాడలేదు. ఏంటి రీజన్ అసలుకి? రీజన్ ఏంటి అంటే ఇప్పుడు బయటకు వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఏమని మాట్లాడతారు చెప్పండి. ఇప్పుడు పాపం ఆ పిల్లలైనా, పవిత్ర గారి పిల్లలైనా ఏ ముఖం పెట్టుకొని ఏం మాట్లాడతారు? ఇప్పుడు వీళ్ళు లివింగ్ రిలేషన్షిప్తో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు కదా వీళ్ళతో పాటు. తప్పు అని వాళ్ళు ఉన్నారా? పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు, ఫ్లాట్లోనే ఉన్నారు వాళ్ళు కూడా. ఓకే. అయితే తప్పు అని తెలుసు, ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఏం వాదిస్తావు? కెమెరా ముందుకు వచ్చి ఆ పిల్లలు ఏమని వాదిస్తారు? మా అమ్మ అలా చేయలేదు అని వాదిస్తారా? ఎందుకు మా అమ్మని తిడుతున్నారో అని వాదిస్తారా?
అవేవి వాదించలేరు. ఎందుకంటే క్లియర్గా ఒక ఫ్యామిలీ నష్టపోయింది. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆ తల్లి వాళ్ళకు దూరమైంది, ఈ ఫ్యామిలీ మొత్తానికి ఈయన దూరమైండు. కానీ మధ్యలో ప్రాబ్లం వచ్చింది అక్కడ తను వచ్చినప్పటి నుంచే కదా. ఏ ముఖం పెట్టుకొని ఏం మాట్లాడతారు వాళ్ళు వచ్చి చెప్పండి. ఎవరైనా వాళ్ళనే కాదు, ఆ ప్లేస్లో ఉన్న ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా సరే ఏమొచ్చి మాట్లాడతారు. సో అందుకని బయటికి రావట్లేదు. బయటికి ఎందుకు వస్తారు చెప్పు. ఇప్పుడు వీళ్ళకి అన్యాయం జరిగింది, ఇలా చేశాడు, వీళ్ళు నిందిస్తున్నారు, వీళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళకు అన్యాయం జరిగింది, వాళ్ళు ఏమని నిందిస్తారు? చందు ఏం 10 కోట్లు మా దగ్గర నుంచి రాయించుకున్నాయని వాదిస్తారా? లేకపోతే మా అమ్మ రెమ్యునేషన్ మొత్తం మా చందు తీసుకునే వాదిస్తాడా? సరే, రెమ్యునేషన్ మొత్తం తీసుకుంటే ఇంత ప్రాబ్లంలో ఎందుకు ఉంటుంది? ఏమన్నా షోకులు ఉన్నాయా ఆయనకి? ఎనీ టైం ఆమెతోనే ఉండేవాడు కదా. ఆ పబ్బులకి ఏమైనా ఏజ్కి పోయినా ఆమెతోనే పోయేటాడు కదా. పోనీ ఇంకేమన్నా షోకులు ఉన్నాయా? అలా ఏమన్నా ఇంకేమన్నా ఆస్తులను గుంజుకున్నాడా? ఏమని మాట్లాడతారు బ్రదర్? మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. ఓకే. సో అండ్ ఇంకోటి, ఫైనల్గా మీరు ఎప్పుడన్నా అంటే చందు గారు చనిపోయిన తర్వాత ఎప్పుడన్నా మీరు వాళ్ళ ఫ్యామిలీని కలవడం జరిగిందా? కలిశాను. ఫోన్లో మాట్లాడుతూనే కాంటాక్ట్ లోనే ఉన్నా. నేను ఏం చేయాలో అది నేను చేస్తా కూడా. అంటే వాళ్ళకు ఎవరెవరికో ఎంతో చేస్తుంటామండి, ఎవరెవరికో చేస్తుంటాం. అలాంటిది మనకు తెలిసిన వ్యక్తులకు మనం చేయమా? పైగా ఫ్రెండ్ కూడా స్టార్టింగ్ డేస్ లలో ఇద్దరు కలిసి అంటే ఏమంటారు సీరియల్స్ లో క్యారెక్టర్స్ అలానే కదా మా బాండింగ్ స్టార్ట్ అయింది. మా బాండింగ్ అలానే కదా, మరి రిలేషన్షిప్ అలానే స్టార్ట్ అయింది. ఓకే. చేసారా మరి? కాంటాక్ట్ లో ఉన్నారు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అట్లా? ఉన్నారండి, మాట్లాడా. ఇంకో విషయం, ఎవరు ఏ మీడియా వాళ్ళు వెళ్ళినా కూడా ధైర్యంగా మీడియా వాళ్ళే నాకు కాల్ చేసి మాట్లాడిస్తున్నారు. వాళ్ళకు చెప్తున్నాను కూడా నేను, అమ్మ నేనున్నా అమ్మా, ఏం టెన్షన్ తీసుకోకండి, నేను చూసుకుంటా, నేను ఏదైతే అది. మీరు బేసిక్గా సోషల్ వర్కర్, బయట వాళ్ళకి చాలా మందికి చేస్తానంటున్నారు. సో మీ ఫ్రెండే కాబట్టి ఆయన పిల్లలకు కానీ ఫ్యూచర్లో ఏమన్నా చేసే ప్లాన్లు ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్లోనే కాదు, ఇప్పటి నుంచే చేస్తా. మనం చేయించేది మీరు ఈ క్వశ్చన్ నన్ను అడగాల్సిన అవసరము లేదు, దీనికి ఆన్సర్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరము లేదు. చేస్తా 100% చేస్తా. ఓకే. అండ్ ఫైనల్గా అన్న ఇంకోటి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే పెద్ద హాట్ టాపిక్ ఏంటంటే రేవ్ పార్టీస్ అనేది ఒకటి బాగా కలకలం రేపింది. అండ్ కొంతమంది కూడా దాంట్లో మన వాళ్ళు హీరోయిన్స్ మోడల్ తెలుగు ఆర్టిస్టులు కూడా ఎక్కువ మంది ఉన్నారు అంటున్నారు. ఎందుకు తెలుగు ఇండస్ట్రీని అంటే ఏమంటారు ఈ మధ్య కాలంలో ఈ పార్టీస్కి ఇవన్నీ రీజన్ ఏమై ఉండొచ్చు అసలుకి? అది ఏందో బ్రదర్ నాకు కూడా అర్థం కాదు. కానీ ప్రతి ఒక్కరూ ఒక గొర్రె ఇటువైపు వెళ్తే అన్ని గొర్రెలు అటే ప్రయాణించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాయేమో నాకు తెలియదు. విలువ లేక శ్రీకాంత్ గారు అన్నారు, ఏమా గారు అన్నారు, డ్రగ్స్ గురించి అన్నారు, ఇవన్నీ అన్నారు. ఓకే, వాళ్ళు ఎంతవరకు తప్పు చేసారు అనేది ప్రపంచానికి తెలుసు, అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసింది అని నిరూపణ కూడా అయిందనుకుంటా. ఏదో బ్లడ్ శాంపిల్ మాత్రం ఉన్నాయని అంటున్నారు, తీసుకుంది అని అంటున్నారు. ఓకే, ఒకవేళ అలా ఒక మంచి పదవిలో కూడా ఉంది ఆమె యూనియన్లో, అలాంటి తప్పు చేస్తే ఆమెను ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పి నేను ఈ విషయాన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం అనకూడదని చెప్పి, ఎవరో ఒకరు చేశారని చెప్పి అందరు చేశారని చెప్పి అనొద్దని చెప్పి మీడియా వాళ్ళకి నేను కోరుకుంటున్నా. అందరూ అలాంటి వాళ్ళు అయి ఉండరు. అదేంటో అడ్డమైన అలవాట్లు ఏంటో నాకైతే అర్థం కాదు. కానీ ఇది ఇప్పుడు ఇవి జరుగుతున్న ఇవి ఒకటి అనుకుంటే మళ్ళీ అందులో అవి ఒకటి. ఇవన్నీ ఎప్పుడు వీళ్ళు మానుకుంటారో. మనం ఒక పదవిలో ఉన్నప్పుడు మనకు ఒక కెమెరా అనేది ఫిక్స్ చేసి ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. జాగ్రత్త అనడం కన్నా అలవాట్లు లేవంటే ఇంకా మంచిది. జాగ్రత్త అంటే అలవాట్లు లేకపోతే ఇంకా మంచిది. దేవుడు మంచి కెరియర్, దేవుడు ఒకటేసారి మంచి లైఫ్ ఇస్తాడు, ఒకటేసారి ప్రాణం పోస్తాడు. ఉన్న ఈ రోజుల్లోనే మనం ఏదైనా చేయాలి, మంచిగా ఉండాలి, మానవత్వంగా ఉండాలి, మంచితనంతో బతకాలి. మన వంతు సాయం మనం చేయాలి. ఏ సాయం చేయకపోయినా మీ కుటుంబ సభ్యులను ప్రేమించాలి, మీ ఇంట్లో తల్లిదండ్రిని ప్రేమించాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రేమించుకుంటారో అప్పుడు మీరు ఎదుటి వ్యక్తిని ప్రేమించగలుగుతారు. మీలో ద్వేషం నింపుకుంటే ఎదుటి వాళ్ళకు కూడా మీరు ద్వేషమే చూపిస్తారు. ఓకే, రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మందికి ఇప్పుడు కన్నడ నుంచి వెళ్ళి వస్తున్నారు ఆర్టిస్టులు, మలయాళం నుంచి వెళ్ళి వస్తున్నారు. మీరు తెలుగు ఇప్పుడు ఇక్కడ హైదరాబాదీ బేసిక్గా ఎందుకు అంటే ఏమంటారు తెలుగు వాళ్ళకి ఆఫర్స్ ఉండట్లేవా సీరియల్స్లో కూడా? ఈవెన్ సినిమాల్లో అంటే హీరోయిన్స్ని పక్క స్టేట్స్ నుంచి వెళ్ళి తెస్తున్నారు. ఇప్పుడు సీరియల్ కూడా అది కంటిన్యూ అవుతుందని చాలామంది ఉన్నారు. అండ్ సీరియల్స్ కూడా వాళ్ళే ఉంటున్నారు కూడా. అండ్ అంటే కొంతమంది ఏమంటారు అంటే టాలెంట్ని చూసి తీసుకుంటామంటున్నారు. బట్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనుకోవచ్చు మరి? ఎందుకంటే బ్రదర్ ఒకటి నాకు అంటే నేను
ఓపెన్గా చెప్పేస్తున్నా, మన దగ్గర లేనిది అంత బయట వాళ్ళ దగ్గర ఏముంటుందో నాకు తెలియదు. ఎవరైతే కొంతమంది చెత్త డైరెక్టర్లు ఉన్నారో, ఎవరైతే కొంతమంది చెత్త ప్రొడ్యూసర్లు ఉన్నారో, ఈ కొంతమంది అందరు గ్యాదర్ అయ్యి ఇక్కడ లేదేమో టాలెంట్ అనుకొని, ఇక్కడ టాలెంట్ ఉందని వాళ్ళకు తెలుసు. మరి ఎందుకు మరి టాలెంట్ ఉందని తెలిసి కూడా బయట నుంచి ఎందుకు తెచ్చి పెట్టుకుంటున్నారో, ఇలాంటి స్థితికి ఎందుకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ జారిపోతుందో, మన దగ్గర ఉన్న వ్యక్తిని పైకి తీసుకొచ్చేది వదిలేసి పక్కన వాళ్ళ రాష్ట్రాల నుంచి పోయి తెచ్చుకొని వాళ్ళని పైకి తీసుకురావడంలో వాళ్ళకేమంతా ఆనందం ఉంటుందో నాకేం అర్థం కావట్లేదు. లేకపోతే మన ఇక్కడ వాళ్ళు మంచం ఎక్కనిస్తారని, అక్కడ వాళ్ళు అయితే మంచం ఎక్కనిస్తారని చెప్పి మరి అలా ఏమైనా చేస్తుర్రో ఉన్నాయా? ఎందుకుండవు బ్రదర్, ఎందుకుండవు మీకు తెలియదా? మీరు మీడియా వాళ్ళు ఒక జర్నలిస్ట్, మీకు తెలియదా? లేదు అంటే చాలా మంది ఏంటంటే టాలెంట్ కూడా చూసి తీసుకుంటారు. ఏడా బొచ్చులో టాలెంట్ ఇక్కడ లేదా? టాలెంట్ మన తెలంగాణలో టాలెంట్ లేదా? ఇంతమందికి టాలెంట్ ఉంది భయ్, టాలెంట్ ఉన్నోని తొక్కేస్తున్నారు, బయట నుంచి తెచ్చుకొని మంచాలు ఎక్కుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు భయ్? ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్ గా కరెక్ట్ కాదు. కాకపోతే ఎందుకు మరి అట్లా ఏమంటారు మన తెలుగు వాళ్ళకి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు భయ్య. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు. బయట వాళ్ళదే వాళ్ళకి మంచిగా ఉంటదంట, లోకల్ వాళ్ళదే మంచిగా ఉండదంట. నేను ఇచ్చే సమాధానం అయితే అదే చెప్తా. ఉన్నోడు ఉండి ఏడ్స్తే లేనోడు లేక ఏడ్చిందంట. కానీ కొంతమంది ఏంటంటే మరి ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు కదా, వాళ్ళు ఎవరో చేతుల్లో లెక్క పెట్టుకోవాలి అంతే. కానీ ఏ ఆర్టిస్ట్ బయట ఎవరన్నా బయట వాళ్ళు తప్ప ఇక్కడ వాళ్ళు ఎవ్వడూ లేడు. బంగారం లాంటి అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో, టాలెంట్ ఉన్న వాళ్ళు. బంగారం లాంటి అబ్బాయిలు ఉన్నారు, బంగారం లాంటి విలన్లు ఉన్నారు, చాలా మంది మన తెలంగాణలో ఉన్నారు. మన తెలుగు ఈ తెలంగాణలో లేసి బయట నుంచి ఎందుకు పట్టుకొచ్చుకొని చేపిస్తున్నారు, బయట వాళ్ళకి ఎందుకు ఆపర్చునిటీ ఇస్తున్నారో నాకైతే ఇప్పటికి కూడా అర్థం కావట్లే. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి రా నాయన అంటే బయట వాళ్ళకి పెడతామంటారు, ఎందుకో ఏమో నాకు అర్థం కాదు. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే సినిమా పాన్ ఇండియా స్థాయిలో అయిపోయింది, తెలుగు వాళ్ళు కూడా బయట పోయి చేస్తున్నారు. సో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఎంతవరకు తెలుగు వాళ్ళు బయట ఈ మధ్య పాన్ ఇండియా అయింది? ఎవరు తెలుగు వాళ్ళు బయటికి పోయి ఎవరు చేస్తున్నారు చెప్పండి? ప్రతి ఒక్క అంటే ఇది మనం నేర్పించిన సంస్కృతే కదా, మనమే చేసుకున్నాం కదా, మంచితోనే చేసుకున్నాం కదా. మరి సో అంటే తక్కువ పర్సెంటేజ్ అయితే ఉందనుకోవచ్చా? డెఫినెట్ గా తెలుగు వాళ్ళకి అసలు తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు బ్రదర్, తక్కువ పర్సెంటేజ్ లేదు. ఏడా ఉంది చెప్పు? తెలుగు ఆర్టిస్టులు ఎవరు కనిపిస్తున్నారు చెప్పు? నాకు ఒక మాట చెప్తా, అందరూ కొత్త వాళ్ళే. మరి మీరు ఎప్పుడు కానీ లేకపోతే ఏంటంటే ఉన్న దాంట్లో అసోసియేషన్స్లలో ఎప్పుడైనా కంప్లైంట్ కానీ ఎందుకు ఇలా అని ఎప్పుడన్నా మీరు అబ్జెక్షన్ ఏం చెప్పడానికి ఏం లేవా? మరి ఇప్పుడు చందు వాళ్ళ మ్యాటర్ ఉంది, అందులో ఎంతో అబ్జెక్షన్ చాలా మంది చేశారు, వాళ్ళు మారారా? లేదు. ఇది కూడా అంతే, డబ్బు ఉన్నోందే రాజ్యం, అది లేనుంది రాజ్యం లేదు. ఓకే, కానీ ఇక్కడ మరి తెలంగాణలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీరున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీకు చాలా సర్కిల్ ఉంటుంది, డెఫినెట్ గా మీకు సర్కిల్ ఉంటుంది, మీకు యాక్టింగ్ ప్యాషన్ ఉంటుంది, అండ్ మీరుంటారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది కూడా ఉంటారు కదా, చాలా మంది ఉంటారన్న. అయినా కానీ ఎందుకు రావట్లేదు మరి ఆపర్చునిటీస్? ఎందుకు రావట్లేదు అంటే ఇదే తీసుకోవట్లేదు అంతే, తీసుకోవట్లేదు. కొంతమందికి మొహమాటం, నాకు అడగాలంటే మొహమాటం. ఓకే, మీకు మొహమాటం. ఇంకొకరికి ఇంకోటి ఉంటది, ఇంకొకరికి ఇంకోటి ఉంటది. నాకు ఫుల్ టాలెంట్, నాకు వీడియో క్లిప్ చూడండి నా యాక్టింగ్ ఎలా ఉంటుందో. వన్ టేక్ ఆర్టిస్ట్ నేను. సరే అంటే ఏంటంటే అడగడం కాదు బ్రదర్, మనం కూడా అడుగుతాం, ఎంతవరకు అడగాలో అంతవరకే అడుగుతాం. అంతకు మించి అడగాలంటే ఎక్కడి నుంచి అడుగుతాం చెప్పండి? అడిగినా సరే ఇవ్వకపోతే ఏం చేస్తాం చెప్పండి? అడిగినా సరే ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఎన్నిసార్లు అడుగుతాం? ఇప్పుడు కన్నా దయచేసి ఇక టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి ఇక్కడ వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఏదన్నా చేయండి, బయట వాళ్ళకి చేయడంలో ఏంది నాకు అర్థం కాక అడుగుతా. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇండస్ట్రీలో బయట నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ అయినా కానీ తెలుగు వాళ్ళకు ఇంకోటి ఏంటంటే కొంచెం లేదు మేము ఇస్తున్నాం అని చెప్పేసి కూడా కొంతమంది ఇస్తున్నారు. ఈవెన్ రీసెంట్ గా హీరోయిన్ ఎవరో ఒకరిద్దరికి ఇచ్చి దాన్ని డప్పు కొట్టుకుంటే అయిపోతారా బ్రదర్? కొన్ని వేల మంది ఉన్నారు. మరి వీళ్ళంతా ఏంటంటే దీనికి సొల్యూషన్ ఏంటి మరి? అసలుకి ఎప్పుడైనా మీరు ఆలోచన ఏం లేదు బ్రదర్, దీన్ని బాగా ఖండించాలి, వీళ్ళ మెంటాలిటీలను మార్చుకోవాలి చాలా మటుకు. మనము మనోళ్ళకు కూడా ఉపాధి ఇవ్వాలి అనే ఆలోచన వాళ్ళల్లో కలగాలి. అలా కలిగినప్పుడే ఎవరికైనా సరే ఆర్టిస్టులకు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు,
ఆపర్చునిటీస్ దక్కుతాయి. అలా కలగనన్ని రోజులు, ఇవన్నీ బయటికి రానన్ని రోజులు ముసుగులో గుద్దులాట ఇలాంటివి అవుతూనే ఉంటాయి. యా, ఓకే. అండ్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీకు. ఇంకొక విషయం చెప్పండి. ఒకవేళ ఇప్పుడు కన్నడ ఆర్టిస్ట్ ని అక్కడ నుంచి తీసుకొచ్చి సీరియల్లో పెట్టారు. ఓకే. ఆమె కాకుండా ఇక్కడ ఇంకా ఫేమ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఆమెను పెట్టినట్టయితే అది జరిగేది కాదేమో, చందు ఇన్సిడెంట్ జరిగేది కాదేమో. అంటే ఎవరు వ్యక్తిత్వం, అంటే వ్యక్తిగతం వాళ్ళది. అవును, ఇప్పుడు ఇది కూడా ఒక రీజనే చెప్తున్నా నేను. కన్నడ నుంచి వచ్చింది, అదే రీజన్. ఇక మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫేమ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని పెడితే ఆమె వ్యక్తిత్వం అలా ఉండకపోయేదేమో, చందు ఇదంతా జరగకపోయేదేమో, చందు బతికేటోడేమో, వాళ్ళిద్దరి మధ్య ఎఫెక్షన్ అయ్యేది కాదేమో. అంటే అది ఎవరు పర్సనల్ చాయిస్ వాళ్ళ. కానీ ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉన్న అయితూ ఉంటది, మనుషులేగా బేసిక్ గా. ఇప్పుడు మనుషులే. ఓకే, నేను చెప్తున్నా. అవును, నాకు ఒక చిన్న మాట నేను అంటున్నా భయ్, జరగకపోయేది కాదేమో అని అంటున్నారు. అదే ఈ గోల్డ్ చాలా మందికి ఏంటంటే ఇది అసలు రియల్ గోల్డా ఏంటి అని చాలా మంది డౌట్ ఉంటది. మీ బాడీ మీద ఉన్న అసలు గోల్డేనా, అది ఎంత బడ్జెట్ అని అసలు ఏంటి? ఇప్పుడు బడ్జెట్ గోల్డేనా అది దాన్ని పక్కన పెడితే, మనిషిని నువ్వు మనిషివేనా అని అడగడం, గోల్డ్ వేసుకున్నోన్ని ఇది గోల్డేనా అని అడగడం. మా వ్యూయర్స్ చాలా మంది మీ ప్రీవియస్ దానికి నేను సమాధానం చెప్తున్నా బ్రదర్, నేను దానికి సమాధానం చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఎవరైతే దీన్ని అడుగుతున్నారో, ఎవరైతే దీన్ని వ్యూయర్స్ అడుగుతున్నారో, నువ్వు మనిషివే అని నేను అడుగుతా, నువ్వు మనిషివే అని నువ్వు సమాధానం. ఎగ్జైట్మెంట్ తోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఒక్కరు మాత్రమే ఇట్లా రియల్ గోల్డ్ వేసుకుంటున్నారు అని చెప్తున్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు బయట ఏంటంటే చాలా మంది వేసుకుంటున్నారు. సో ఏంటంటే అది గోల్డా రోల్డ్ గోల్డా అనేది చాలా మంది తెలియదు మనకు. అందుకని వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం కదా. అదే ఆ క్లారిటీ. నేను వేరే వాళ్ళ గురించి నేను చర్చించను. నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే విషయం, గోల్డ్ రోల్డ్ గోల్డ్ అది ఇది అన్ని పక్కన పెడితే మీ జీవితాలు మీరు చూసుకోరా నాయన. ఫస్ట్ ఎగ్జైట్మెంట్ తోటి అడుగుతున్నారు, అదే చెప్పండి కదా. సూర్యాబాయ్ అంటే ఓల్డ్ సిటీ సోషల్ వర్కర్ ఇదంతా ఉండి, సో అట్లీస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక మంచి ఫ్యాన్ బేస్ తోటి ఉన్న క్యాండిడేట్ అని తెలుసు చాలా మందికి. సో అది అట్లీస్ట్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ బాడీ మీద ఉన్నది ఎన్ని తులాలు ఎంత ఖర్చు అయిందని ఒక థాట్ ఉంటుంది కదా, అందుకని అడుగు. సరే బ్రదర్, ఎన్ని తులాలు ఎంత ఖర్చు అయిందని నేను చెప్పను. ఓకే, ఎవరికి నేను చెప్పలేదు కూడా. సంజాయిషీలు చెప్పి ఇలా ఇంత ఉందని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. బాడీ మీద అదే ఎంతన్నా ఉండని బ్రదర్, కానీ నేను ఒకటే చెప్తా వాళ్ళందరికీ, మనిషిని మనిషి అని అంటాం. గోల్డ్ వేసుకున్నోన్ని గోల్డ్ వేసుకుంటే గోల్డే అని అంటాం. నేను గోల్డ్ వేసుకున్నా కాబట్టి అది గోల్డే అనుకోండి. మనిషి అన్నది ఎంత నిజమో గోల్డ్ అన్నది కూడా అంతే నిజం. నేనైతే నేను అదే ఆన్సర్ ఇస్తున్నా. ఓకే అన్న, అది నిజమే. ఓకే, గోల్డ్ అని చెప్పొచ్చు, బట్ ఎంత వరకు ప్రైస్ ఉండొచ్చు అని అడుగుతున్నారు. ఈవెన్ మాకు ఇందాక మాకు ఒక అంచనా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇందాక మీరు చెప్పారు, మేము చాలా షాక్ అయ్యాం. మరి అదే మా ఆడియన్స్ కూడా చెప్తే అయిపోతుంది కదా. ఎందుకు బ్రదర్ అవసరం లేదు ఇవన్నీ, ఎందుకు ఈ టాపిక్ మధ్య ఇదంతా మళ్ళీ ఒక చిన్న ఎగ్జైట్మెంట్. సూర్యాబాయ్ ఎంత ఉంది అనేది మనం చెప్పుకో, మన డప్పు మనకు అవసరం లేదు బ్రదర్. ఈ ప్రైస్ వరకే నేను అవసరం లేదు బ్రదర్, అదంతా అవసరం. ఎంత ఉంది ఏం సంగతి అని చెప్పి మనం ఒకరికి చెప్పాల్సిన అవసరం మనకు లేదు. మనం ఎవరికి చెప్పము. ఒకటి మనం నిజంగా ఉన్నామా లేదా, మనం నిజాయితీగా ఉన్నామా లేదా, మనం నీట్ గా మన పనులు చేస్తున్నామా లేదా, మన కాన్సన్ట్రేషన్ సరిగా ఉందా లేదా, మనం వ్యక్తిగతంగా మంచోళ్ళమా కాదా. గోల్డ్ ఏముంది బ్రదర్, మనిషే శాశ్వతం కాదు. గోల్డ్ ఏముంది, ఇవాళ ఉంటది రేపు పోతుంది. మనుషులే సరిగా ఉండట్లేదు. నేను ఉన్నోళ్ళు ఇవాళ ఉంటలేరు. ఇవాళ పని పాట లేని ప్రతి ఒక్క నా కొడుకు ఆ ఫేస్బుక్ ఇన్స్టాలు దొరికినాయి, ప్రతి ఒక్కటి నెగిటివ్గా రాసేయడం. ఇది తప్ప నా కొడుకులకు దీనిల మీద ఫోకస్ చేసే బదులు వాళ్ళ కెరీర్ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద, సమాజం మీద, వాళ్ళ బాధ్యత మీద ఫోకస్ చేస్తే మన ఇండియా నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అదే గోల్డా రోల్డ్ గోల్డా, వీడు దాని గురించి మాట్లాడుతున్నాడు, దీని గురించి మాట్లాడుతున్నాడు. ఆ విషయాలు పక్క విషయాలు పట్టించుకునే ప్రతి ఓడు, పక్క విషయాలు పట్టించుకునే ప్రతి ఆడది వాళ్ళు పక్కనే ఉంటారు తప్ప ఇలా కెమెరా ముందుకు ఎవరు రాలేరు, పెరగలేరు. వాళ్ళు అక్కడే స్టాప్ అవుతారు. మనల్ని వెనక్కి పట్టుకొని గుంజేటోడు మన వెనకే ఉంటాడు, కానీ మనం ముందే ఉంటాం. వాడు ఎంత గుంజినా సరే, మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనిషి అన్న తర్వాత తప్పులు జరుగుతాయి, బట్టలు అన్న తర్వాత మాసిపోతాయి, మనుషులు అన్న తర్వాత చనిపోతారు. అన్ని సహజం, అన్ని నీట్గా, ఏది శాశ్వతం కాదు.
ఏ ఒక్కరికి ఏది శాశ్వతం కాదు. బతికిన 4 రోజులు మనం క్యారెక్టర్తో బతికినామా లేదా అనేదే శాశ్వతం. దీన్ని ఒక్కదాన్నే నేను నమ్ముతున్నా. ఈ ఎవరైతే ఫేక్ పీపుల్ ఉంటారో, ఫేక్ మెసేజ్ పెడతారో, కడుపు భరించుకోలేక జీర్ణించుకోలేక, ఎందుకంటే వాళ్ళకు డైజెషన్ అవ్వదు. ఒక వ్యక్తిని కొత్తగా చూస్తున్నాం, దానికి ఏదో ఒక వంక పెట్టాలి, ఏదో ఒక పేరు పెట్టాలి. సరే, ఒక చిన్న విషయం, నేను గోల్డే వేసుకుంటా భయ్, నువ్వేమన్నా నాకు తెచ్చి పెడతావా? పెట్టడు. సరే, నేను గోల్డే వేసుకుంటా, నువ్వేమన్నా నాకు తెచ్చి పెడతావా? గోల్డ్ కైనా సరే ఫ్రీగా అయితే రాదు, దానికి డబ్బులు పెట్టాలిగా. గోల్డ్ అయినా సరే ఫ్రీగా రాదుగా, డబ్బులు పెట్టాలిగా. నువ్వేమి ఇస్తలేరు కదా, ఎవరు ఇస్తలేరు కదా. ఎవరికి ఉన్నట్టు అది ఉంటాడు. మీరు ఎలా అనుకుంటే అలా మీ మనసులో అనుకోండి బై. కామెంట్లు నేను చూడలేదు, కామెంట్లు చెప్తే విన్నా నేను. మీకు పక్క వాళ్ళ గురించి మీకు అవసరం లేదు, మీ గురించి మీరు చూసుకోండి, మీ వెనక మీరు చూసుకోండి. పక్క వాళ్ళతో మీకు పని లేదు. మీకు మంచిది అనిపిస్తే బ్రెయిన్ లో పెట్టుకోండి, చెడుగా అనిపిస్తే డిలీట్ చేసేయండి. ఇదే నా సమాధానం. ఒకటి, ఈ అక్రమ సంబంధాలు అనేవి ఎంత తగ్గితే అంత మంచిది, అది నేను కోరుకుంటున్నా. ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటాయి అంటారు. ఇండస్ట్రీ ఏంది బ్రదర్? ఇండస్ట్రీ ఏంది? నేను ఇందాక స్టార్టింగ్ చెప్పాను కదా మీకు. ఎందుకంటే ఫేమ్ ఉన్న వ్యక్తిది మాత్రమే దాన్ని పెద్ద సెన్సేషన్ చేస్తున్నారు. అలా ఎన్నో 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 జరుగుతున్నాయి. ఆ అన్నింటినీ పట్టించుకుంటే ఇది ఒక చిన్న చిట్కా. అందుకు దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఇండస్ట్రీ అని చెప్పి అనకండి ఇంకోసారి. ఓకేనా? అన్నిట్లో ఉన్నాయి. ఇంకా ఈ చందు అనే మా బ్రదర్ టాపిక్ ఇంకా తీసేయండి, జరిగిపోయింది. ఎందుకంటే ఇవన్నీ చూసేంత మాత్రం నేను ఎంత ఇయ్యానన్నా కూడా నన్ను ఫోర్సింగ్ చేసి తీసుకొస్తున్నారు. అవునా కదా? నేను ఇస్తా అని చెప్పాను మీకు. అంటే వద్దు, నాకు ఇంకా బాధపడ్డ ఇష్టం లేదు అని చెప్పాను. కరెక్టే. కాకపోతే ఏంటంటే చాలా మందికి తెలియాలి. ఇంకోటి ఏంటంటే, నేను మొన్న నాకు ఒకరు చెప్పారు, సరే మీ ఫ్రెండ్ చనిపోయి నువ్వు అలా ఉంటే నువ్వు ఇలా షోప్ టాప్ గా వెళ్తున్నావు అంటే, ఇప్పుడు నా ఫీల్డ్ వేరు, నేను వేరు. ఒక చిన్న మాట, మనకు ఇది ప్యాషన్. మనం ఎప్పటి నుంచి అయినా ఇలానే ఉంటాం. అవునా కదా? మనం మనిషి ఏం మాట్లాడుతుండో వినాలి, కానీ వాని ఒళ్ళు ఎలా ఉంది, వాని డ్రెస్ ఎలా ఉంది, అవన్నీ ఎలా ఉన్నాయి, అది ఎప్పుడు చనిపోయిన వ్యక్తి మన ముందు ఉన్నప్పుడు అప్పుడు దాన్ని షోపప్ చేస్తే అప్పుడు అది తప్పు. అరే ఏంద్రా చనిపోయాడు వాడు ఉంటే ఇది ఇట్లా వచ్చిండో అనుకోవాలి. అవునా కదా? ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చా. నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నా. నేను ఇలా ఉండడంలో తప్పు మీకెందుకు నాకు అర్థమైతలేదు. అంతే బ్రదర్. సో ఫైనల్గా అన్న, ఇన్ కేస్ మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే మా ఇంటర్వ్యూ ద్వారా చెప్పేసి, ఇన్ కేస్ మీరు ఏదైనా ఇంకా అన్నీ చెప్పేసి భయ్యా, చెప్పడానికి ఏం లేదు. నేను చెప్పేది ఒకటే, ఎవరిని విమర్శించొద్దు, ఎవరి మీద నువ్వు ఫోకస్ చేయొద్దు, నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో, నీ కెరీర్ మీద నువ్వు ఫోకస్ చేసుకో. ఒకరితో నీకు సంబంధం లేదు, ఒకరి గురించి ఆలోచించకు. ఫస్ట్ నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించు, నీ గురించి నువ్వు ఆలోచించు, నీ క్యారెక్టర్ని నువ్వు చూసుకో. ఇది మీరు నువ్వు ఎంత జెన్యున్ గా ఉంటావో నీ లైఫ్ కూడా అంత జెన్యున్ గా సాగిపోతుంది. నువ్వెంత నెగిటివ్ గా ఆలోచిస్తావో నీ లైఫ్ కూడా నెగిటివ్ గానే రన్ అవుతుంది. ఇదే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఓకే డన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే వచ్చి మీ ఫ్రెండ్ గురించి అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు కూడా చాలా చెప్పారు. అండ్ చాలా మందికి ఒక డౌట్లు ఉండే, అవి కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.